జయ శ్రీమన్నారాయణ, జయ భగవద్ రామానుజ. భాగవత మిత్రులందరికీ, నీతి కోవిదులందరికీ, సహృదయులందరికీ ఆచార్యవాణి అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ ఆచార్యవాణిలో విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి నీతి వాక్యాల్లో కొన్నిటిని ఎంపిక చేసుకుని ఈనాటి సమాజానికి అవి ఎలా అనువర్తిస్తాయి, ఈనాటి సమాజానికి అవి ఎలా మార్గదర్శకత్వాన్ని కలిగిస్తాయి, వాటిని అనుసరించడం ద్వారా మన సమాజంలో ఎలా బతకటానికి వీలుగా ఉంటుంది, మనం నేర్చుకోవటానికి అందులోంచి ఏ ఏ విషయాల్ని స్వీకరించాల్సి ఉంటుంది అని పరిశీలన చేసుకుంటూ చాలా విషయాలు ముచ్చరించుకున్నాం. ఈ రోజున మరికొన్ని నీతి వాక్యాలని ముచ్చరించుకోవడానికి ముందు ఓ చిన్న విన్నపం చేయదలుచుకున్నాను. మనం చాలా రోజుల నుంచి ఈ విదురు నీతుల్ని విశ్లేషణ చేసుకుంటూ ఆచార్యవాణి అనే ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఆదరిస్తున్నారు, మీరందరూ కూడా అభిమానిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, ప్రేరేపిస్తున్నారు. మీ అందరికీ అందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓ చిన్న విన్నపం చేయబోతున్నాను. ఈ విదురు నీతుల్ని రేపటిలో ముగించుకుని తర్వాత రోజుకు ఒక కమ్మని కథ అనేటువంటి అంశాన్ని స్వీకరించి మన ఆచార్యవాణిలో రోజు ఒక మధురమైన జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి ఒక కథని చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామనే సంకల్పం కలిగింది. అందుకు నీతి కోవిదులు, సహృదయులు, మిత్రులు, అభిమానులు అందరూ కూడా ఆమోదించి సమ్మతించి ఈ కార్యక్రమాన్ని కూడా ఎప్పటిలాగా ప్రోత్సహిస్తారని భావిస్తూ అందరికీ ఈ విషయాన్ని తెలియజేయటం జరిగింది. సరే, ఇవాల్టి విదురు నీతుల్లోకి వద్దాం. ఈ రోజున కొన్ని మంచి మాటలను ముచ్చరించుకుందాం. ధృతి శమో దమః శౌచం కారుణ్యం వాగనిష్ఠురా మిత్రాణాం చానభిద్రోహః సప్తైతాః సమిధః శ్రియః. ధృతి శమో దమః శౌచం కారుణ్యం వాగనిష్ఠురా మిత్రాణాం చానభిద్రోహః సప్తైతాః సమిధః శ్రియః. ఒక 7 అంశాలని ఈ శ్లోకంలో ప్రస్తావించడం జరిగింది. ఈ 7 అంశాలని జాగ్రత్తగా నిత్య జీవితంలో పాటించినట్లయితే మన యొక్క సంపద వృద్ధి పొందుతుంది. ఏమిటా 7 అంశాలు? మనం వరుసగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధృతి శమః దమః శౌచం కారుణ్యం వాగనిష్ఠురా మిత్రాణాం చానభిద్రోహః సప్తైతాః సమిధః శ్రియః. శ్రియః సంపదకు, శోభకు, అభివృద్ధికి, సమిధః ఉపయోగపడేటువంటివి 7. ఏమిటా 7 అంశాలు? 1, ధృతి, ధైర్యంగా వచ్చిన ఆపదలను ఎదుర్కోగలిగినటువంటి తత్వం, దాన్ని ధృతి అనడం జరుగుతోంది. 2, శమః. శమం అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం, వీటితో పాటు శాంత గుణాన్ని కలిగి ఉండటం. 3, దమః. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. ఈ ఇంద్రియ నిగ్రహం ద్వారా లభించేది శమం. శమం అంటే శాంతము, దమం అంటే ఇంద్రియ నిగ్రహం. ఈ 2 ఇంచుమించుగా శమదమాలు అంటూ ఉంటారు, జంట పదాల్లాగా ఉంటాయన్నమాట. శమం అంటే శాంతం, దమం అంటే ఇంద్రియాలను అదుపు చేసుకోగలిగినటువంటి శక్తి. ఇక 4వది శౌచము అంటే శుచిత్వం అన్నమాట. ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. ఈ పరిశుభ్రం అనేటువంటిది 2 రకాలు. మాటల్లో పరిశుభ్రంగా ఉండాలి, అనగా మృదువుగా, కోమలంగా, ఎదుటివాడు యొక్క మనసు నొప్పించకుండా ఉండేటువంటి మానసిక శౌచం, మానసిక శుచిత్వం కావాలి. 2వది ఏంటంటే బాహిరంగా కూడా, అంటే బాహ్య ప్రపంచంలో కూడా శుభ్రంగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఈ శుచిత్వాన్ని పాటించాలి.
ఇక తర్వాతది కారుణ్యం, దయ కలిగి ఉండాలి. ఎప్పుడు ఏ మనిషి పట్లైనా సరే ఆత్మవత్ సర్వభూతాని అని పెద్దలు చెప్పారు. ప్రతి వాళ్ళ విషయంలో కూడా ఈ కారుణ్యాన్ని, దయని ప్రదర్శించాలి. ఇది చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, ముసలి తల్లిదండ్రుల, లేక స్నేహితుల, కష్టాల్లో ఉన్నటువంటి ఆర్తుల, బిచ్చగాళ్ళ, ఇలా సమాజంలో ఎదురుపడేటువంటి ప్రతి వ్యక్తి పట్ల కూడా దయని ప్రదర్శించగలగాలి. ఆ దయే లక్ష్మీ అమ్మవారుగా చెప్తారు. దేవ్యా కారుణ్య రూపయా అంటూ అమ్మవారు కారుణ్య రూపిణి అనగా లక్ష్మీదేవి. ఆవిడ తత్వాన్ని పుణికి పుచ్చుకొని ప్రతి మనిషి కూడా కరుణతో వ్యవహరించాలి. తర్వాత ముఖ్యమైనది వాగనిష్ఠుర, వాక్కులో నిష్ఠురత్వం ఉండకూడదు. ఎప్పుడు కూడా మృదువుగా, కోమలంగా, ఎదుటి వాళ్ళకి నచ్చేటట్టుగా, ఎదుటి వాళ్ళు మెచ్చేటట్టుగా, అందరూ మనని హర్షించేటట్లుగా, ఎదుటివాడు యొక్క మనసుకి గాయపడేటట్టుగా కాకుండా అందరినీ కలుపుకునేటట్టుగా మాట్లాడటం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక మిత్రద్రోహం అనేటువంటిది చేయకూడదు. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఈ 7 గుణాలు ఎవరైతే పాటిస్తారో, తమ జీవితంలో అనుసరిస్తారో, తమ నిత్య జీవన విధానంలో ఆచరణలో పెడతారో వాళ్ళ యొక్క సంపద అభివృద్ధి పొందుతుంది. సంపద అంటే కేవలం డబ్బే కాదు, కీర్తి సంపద, జ్ఞాన సంపద, ఇలా ఉన్నటువంటి సమస్త సంపదలు కూడా, అంటే సమాజంలో పేరు తేవడానికి అర్హమయ్యేటువంటి సమస్తమైనటువంటి కోణాల నుంచి సమస్తమైనటువంటి అంశాలు నీకు అభివృద్ధి పొందుతాయి. ఎప్పుడైతే నీకు ధైర్యం లేదో, తర్వాత శాంతం లేదో, ఇంద్రియ నిగ్రహం లేదో, శుచిత్వాన్ని పాటించకుండా అపరిశుభ్రంగా ఉంటావో, దయ లేకుండా కాఠిన్యాన్ని నువ్వు వహిస్తావో, మృదువుగా మాట్లాడకుండా నిష్ఠూరంగా కఠినంగా మాట్లాడుతూ ఉంటావో, మిత్రులకు ద్రోహం చేస్తూ పోతావో, అలాంటి వాడికి ఈ సంపదలు క్రమక్రమంగా నశించిపోతాయి. ఇవి పాటిస్తే సంపదలు పెరుగుతాయి. వీటిని పాటించకపోతే సంపదలు నశిస్తాయి. చివరికి వాడు దరిద్రులు అవుతాడు. దరిద్రులు డబ్బు గలవాడే కాదు, కీర్తి ద్వారా సమాజంలో గుర్తింపుని అన్నిటినీ కోల్పోతాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా ధైర్యంగా ఉండాలి, శాంతిని కలిగి ఉండాలి, ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి, శుచిత్వాన్ని కలిగి ఉండాలి, కరుణతో మెలగాలి, మృదువుగా మాట్లాడాలి. తర్వాత మిత్రులని ఆదరించి వారిని ఆదుకుంటూ వారిని పోగు చేసుకుని మిత్రులతో నువ్వు కలిసిమెలిసి ఉండాలి. అంతేగాని మిత్రుడికి ద్రోహం ఏనాడు చేయకూడదు. ఇలా ఉన్నట్టయితే మనకి సమాజంలో మంచి గుర్తింపు కలుగుతుందన్నమాట. ఇక రెండో విషయంలోకి పెడదాం. అసంవిభాగీ దుష్టాత్మ కృతఘ్నో నిరపత్రపః తాగ్నుం నరాధిపో లోకే వర్జనీయో నరాధిప. కొంతమంది అధికారులు, కొంతమంది డబ్బున్నవాళ్ళు, కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు సమాజంలో. ఈ శ్లోకంలో రాజులు అన్నప్పటికీ ఇవాళ రాజులు లేరు కాబట్టి సమాజంలో పెద్దవాళ్ళని, సమాజంలో డబ్బున్నవారని, సమాజంలో పదవిని నిర్వహిస్తున్నవారని మనం అంటున్నాం అన్నమాట. అసంవిభాగీ దుష్టాత్మ కృతఘ్నో నిరపత్రపః తాదృక్ నరాధిపో లోకే వర్జనీయో నరాధిప. ఓ నరాధిప, ఓ ధృతరాష్ట్ర మహారాజా, అలాంటి రాజు అయినటువంటి వాడు అనగా మనం అలాంటి నాయకుడు అంటున్నాం. నాయకుడు డబ్బున్నవాడు, హోదా గలవాడు, పదవిలో ఉన్నవాడు, ఇంటికి యజమాని కానీ లేక సమాజంలో పెద్ద మనిషి కానీ ఎవరైనా సరే, ఒక అధికార పీఠంలో ఉన్నటువంటి వాడు ఎవరైనా సరే పాటించవలసినటువంటి కొన్ని నియమాలు ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఒకటి, తన వారికి పెట్టకుండా తినేవాడు. అసంవిభాగీ అంటే తన కడుపు మాత్రమే నింపుకోవటం. తన బిడ్డలకు కానీ, తన తోటివారికి కానీ, తన కింద బతికే వాళ్ళకు కానీ, సేవకులకు కానీ పెట్టకుండా తిన్నాడంటే వాడంత పరమద్రోహి మరోడు లేడు. వాణ్ణి ఎట్టి పరిస్థితిలో కూడా సేవించకూడదు, ఆదరించకూడదు, వాణ్ణి వదిలేయాలి.
దూరంగా పెట్టాలి. అసంవిభాగి, తన వారికి పెట్టకుండా తినేవాడు. తర్వాత దుష్టాత్మ, దుష్టుడు, ఎప్పుడూ దుష్కార్యాల వైపునే ఆలోచిస్తాడు. ఎవరికో ఒకరికి హాని చేయాలనే చూస్తాడు, ఎవరినో ఒకరిని పాడు చేయాలనే చూస్తాడు, అణగదొక్కాలనే చూస్తాడు. అలాంటి వాడిని దుష్టాత్ములు అంటారు. అలాంటి దుష్టాత్మల్ని దూరంగా పెట్టాలి, వాళ్ళని వదిలేసేయాలి వీలైతే. కృతజ్ఞ, చేసిన మేలు మరిచిపోయే వాళ్ళు కృతజ్ఞులు. వాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకారులు అనమాట. అలాంటి కృతజ్ఞులని ఎప్పుడు కూడా దగ్గరికి చేరనీయకూడదు, మనం వారి దగ్గరికి చేరకూడదు. వీలైతే వాళ్ళని దూరంగా వదిలేసేయాలి. ఇక తర్వాత నిరపత్రపహ, సిగ్గులేనివాడు. అంటే సిగ్గులేనివాడు అంటే అర్థం ఏంటంటే సిగ్గు లేకుండా ఎంత విధవ పనులన్నా చేసేస్తాడు. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అనేటువంటి ఆలోచన ఉండదు. వాడు ఎంత దుష్కార్యం చేసినా సరే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని నదురు బెదురు లేకుండా, పెద్ద పెన్న తారతమ్యం లేకుండా ప్రతి వాళ్ళని హింసిస్తూ ఇబ్బంది పెడుతూ దేనికి చెక్కు చెదరకుండా పెదవ పనులు చేయటంలో ఎలాంటి ఆలోచన లేకుండా ఉండేవాడు నిరపత్రపహ, అనగా సిగ్గు లేనివాడు. అలా ఉండేవాడిని మనం చేరదీయకూడదు, వాడి దగ్గరికి మనం చేరకూడదు. వాడిని వీలున్నంత వరకు దూరంగా పెట్టనీయాలి. కాబట్టి లోకే వర్జనీయ, ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మనం వదిలేసేయాలి. అలాంటి వాడికి దూరంగా ఉండాలి, వాళ్ళని ఆదరించద్దు, వాళ్ళ దగ్గరికి చేరద్దు. ఒకవేళ వాడితో ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరాన్ని కూడా నువ్వు వదులుకుని మంచి వాళ్ళకి చెంతకు చేరు. ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎవరు వాళ్ళు? తన వాళ్ళకి పెట్టకుండా తినేవాడు. చిన్న పట్టకు శ్రీరామ రక్ష అంటూ వాడే మిక్కుతాడు. ఒక అన్నం గురించే కాదు ఇది. ఐశ్వర్యం ఉందనుకోండి, తన వాళ్ళు అడుక్కు తింటున్నా సరే వీడు అక్కడే అనుభవించాలని చూస్తాడు. తన మిత్రులందరూ కూడా చాలా అవస్థల్లో ఉన్నా వాళ్ళకి రూపాయి ఖర్చు పెట్టాలనుకోడు. ఎంతసేపు తానే తన మంచే ఇలా అనుకునేటువంటి వాడు పరమ దుర్మార్గుడు అనమాట. వాడు స్నేహపాత్రుడు కాదు. వాడితో కలిసి తిరగడానికి మనం ఏమాత్రం యోగ్యులైనటువంటి మనిషి కాదు. రెండో వాడు దుష్టాత్ముడు, అనగా దుర్మార్గుడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేటువంటి హరిషడ్వర్గాల చేత తిప్పలు పెట్టబడి వాటికి లొంగిపోయి వాటి ద్వారా సమాజ విరుద్ధమైనటువంటి పనులు చేసేవాడు ఎవడో వాడు దుష్టాత్ముడు. వాడికి దయ ఉండదు, దాక్షిణ్యం ఉండదు, మంచితనం ఉండదు, కృతజ్ఞత ఉండదు, ఏమీ ఉండదు. వాడిలో మానవత్వమే ఉండదు. అలాంటి వాడిని దగ్గరికి చేరనీయకూడదు. అలాంటి వాడి దగ్గరికి మనం కూడా చేరొద్దు. వాడిని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. వాడి అధికారైనా అంతే, మిత్రులైనా అంతే, వాడు డబ్బున్న వాడైనా అంతే. వాడితో మనకు అవసరం ఉన్నా కూడా తెగతింపులు చేసేసుకోవాల్సిందే. కాబట్టి దుష్టాత్ముణ్ణి మనం దరిచేరనీయకూడదు. మూడో వాడు కృతజ్ఞుడు, భయంకరమైనటువంటి తత్వం కలిగినటువంటి కృతజ్ఞుడు. అంటే చేసిన మేలును మర్చిపోతాడు. వాడికి ఎంతన్నా చేయండి, వాడికి ఎంతన్నా మేలు చేయండి, వాడు మర్చిపోతాడు, మళ్ళీ మొదటికి వస్తాడు. కృతజ్ఞుడు కాబట్టి నీకు అపకారం చేస్తాడు వాడు. అలాంటి కృతజ్ఞులు పరమ పాపిష్టుల్లో మొదటి రకమని మన పెద్దలు చెప్తారు. కృతజ్ఞతను మించినటువంటి పాపమే లేదు. ఆ కృతజ్ఞుల్ని మన దగ్గరికి చేరనీయకూడదు, మన మిత్ర కూటమిలో వాళ్ళని ఉంచకూడదు. ఇక నిరపత్రపహ, సిగ్గు శరం లేనివాడు. ఎంత పని చేసినా సరే లోకానికి వెరవని వాడు కొంతమంది ఉంటారు. ఏ పనన్నా చేసేస్తుంటే ఉంటాడు వాడు. అయ్యో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు అసహించుకుంటారేమో, వాడు దగ్గరకు చేరనీయమో, నేను చేస్తున్నది వెధవ పనేమో అని వాడు ఆలోచించకుండా సిగ్గు శరం మానం అభిమానం ఉచ్చం నీచం లేనటువంటి మనుషుల్ని మనం దగ్గరకు చేరనీయకూడదు. మన అవసరం ఉన్నా అలాంటి వాడితో దాన్ని తగ్గించుకుని వాడిని దూరంగా పెట్టి నువ్వు సుఖంగా బతకాలి. ఇలాంటి నీతిని ప్రతి మనిషి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక చివరి మాట, నచరాత్రౌ సుఖం సేతే ససర్ప ఇవ వేశ్మని యః కోపయతి నిర్దోషం సదోషోభ్యంతరంజనం. మన సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటారు. వాడు తప్పులు చేస్తూ ఉంటాడు. తప్పులు చేస్తూ ఉండటమే కాకుండా తప్పులు చేయని మంచివాళ్ళు
సచ్చీలురు, సత్యం మాట్లాడేటువంటి వాళ్ళు, ధర్మంగా ప్రవర్తించే వాళ్ళని ఎంతసేపు వీడు తిడుతూ ఉంటాడు. వాళ్ళకి వీడు అన్యాయం చేస్తూ ఉంటాడు. వాళ్ళని ఏదో విధంగా వీధిలోకి లాగుతూ ఉంటాడు. వాడిని నిందిస్తూ ఉంటాడు. తన కోపాన్ని ప్రదర్శించి వాడికి నష్టాన్ని కలిగిస్తాడు. అలాంటి దుర్మార్గుడు ఉంటాడు. అలాంటి వాణ్ణి ఎంతో జాగ్రత్తగా పరిశీలన చేసి వాడిని దగ్గరకు చేరనీయకుండా, వాడి దగ్గరకు మనం చేరకుండా వీలైనంత దూరంగా వాడిని పెట్టి వాడి యొక్క అపాయం నుంచి మనం తప్పించుకోవాలి. వాడు ఎలాంటి వాడంటే చెప్తున్నాడు, నచ రాత్రౌ సుఖం సేతే ససర్ప ఇవ వేస్మని. అలాంటి వాడి నీడలో గాని, వాడి స్నేహంలో గాని, వాడి సాయంతో గాని మనం ఉన్నట్టయితే ఎలా ఉంటుందో తెలుసా? పావున్న ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది? అనుక్షణము భయం. అది ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు, అది ఎప్పుడు కరుస్తుందో తెలియదు. రాత్రి నిద్రపడుతుందా? చిన్న చప్పుడైనా చాలు పాము వచ్చి పడిపోయింది అనుకుంటాం. పాము ఉన్న ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే దుర్మార్గుడైనటువంటి, అనవసరంగా కోప్పడేటువంటి, దయలేనటువంటి, తాను తప్పులు చేస్తూ ఇతరులు తప్పులు చేయకపోయినా వాళ్ళ మీదకు తిరగబడి అన్యాయంగా అక్రమంగా నిందలు మోపి ద్రోహచింతతోటి ప్రవర్తించే వాడి దగ్గర మనం బతకూడదు. వాడి నీడలో ఉండకూడదు, వాడిని తలచకూడదు, వాడితో స్నేహం చేయకూడదు. వాడితో స్నేహం చేస్తే పామున్న ఇంట్లో ఉంటే ఎలా అయితే ప్రశాంతత ఉండదో, ఎలా అయితే హాయిగా ఉండదో, ఎలాంటి నిర్భయం ఉండదో అలా ఉంటుంది. పామున్న ఇంట్లో ఎలా ఉంటుంది? పాము దూరిందో చోట చూసాం మనం అందరం. దాన్ని బయటికి తీయడానికి మన వల్ల కావటం లేదు. పాముల వాడిని పిలిపించాలి. ఈ లోపల రాత్రి వచ్చేసింది. ఆ రాత్రి పడుకుంటే నిద్ర పడుతుందా? ఏ పక్క నుంచి వస్తుందో, అది ఏ మంచం మీదకి ఎక్కుతుందో, ఎక్కడుందో, బయటకు ఎడుతుందో, ఖాళీ తగులుతుందేమో. భయం, నిరంతరం భయం, భయం, భయం. ఆ రాత్రి అంతా భయమే. అలా పామున్న ఇంట్లో నిద్రించే వాడి పరిస్థితిలాగా అనవసరంగా కోపం పడుతూ, అనవసరంగా తాను తప్పులు చేస్తూ కూడా ఇతరులకి ఆ తప్పులు రుద్దుతూ, ఇతరుల చేత తప్పులు చేయించే ప్రయత్నం చేస్తూ, తప్పు చేయని వాడిని కూడా అనవసరంగా వీధిలోకి లాగి వాడిని నిందించి వాడిని ఇబ్బంది పెట్టేటువంటి దుర్మార్గుణ్ణి కనుక నువ్వు సేవించినా, స్నేహం చేసినా అంత కష్టం నీకు కలుగుతుంది. ఎంత కష్టం? పాము చూరిన ఇంట్లో నిద్రపోవటానికి ఎలా మనం సాహసించలేమో అలాంటి దుర్మార్గుడి యొక్క నీడలో, స్నేహంలో మనం బతకలేము. నచ రాత్రౌ సుఖం సేతే ససర్ప ఇవ వేస్మని. సర్పముతో ఉన్నటువంటి, సర్పము దూరినటువంటి ఇంట్లో ఎలా అయితే నచరాత్రౌ సుఖం సేతే, రాత్రిపూట సుఖంగా నిద్రపోలేమో, యః కోపయతి, ఎవడైతే కోపిస్తూ ఉంటాడో, నిర్దోషం సదోషోభ్యంతరంజనం, నిర్దోషంగా ఉండేటువంటి వాళ్ళని అనవసరంగా కోపిస్తూ వాళ్ళు దోషం చేశారు నిరూపించడానికి ప్రయత్నం చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాడో, అలాంటి వాడితో కలిసి ఉన్నట్టయితే పరమ భయపడాల్సి ఉంటుంది. ఎప్పుడు భయపడటమే. వాడు ఎప్పుడు ముంచేస్తాడో, ఎప్పుడు దగా చేస్తాడో, ఎప్పుడు గొయ్యి దవ్వుతాడో మన వెనకాల అనుకుంటూ బతకాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఇలాంటి వాళ్ళని మనం దగ్గరికి చేరనీయకూడదు. మనం సుఖంగా బతకాలంటే వాళ్ళు దూరంగా ఉండాలి. వాళ్ళు దగ్గరగా ఉన్నారంటే అనుక్షణము మనకు ప్రాణభయమే, మన మానహానే, మన పరువు పోవచ్చు, మన డబ్బు పోవచ్చు, మన ప్రాణం పోవచ్చు. ఇలాంటి ప్రమాదం ఉన్నటువంటి ప్రమాదకారులైనటువంటి మనుషుల్ని మనం దగ్గరికి చేరనీయకుండా బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి, తెలివి కలిగి బతకాలి అని విదురుడు ఆ రోజున ధృతరాష్ట్రుల వారికి చెప్పాడు. అవే నీతి, అదే నీతి ఈనాడు కూడా మనం తప్పక అనుసరించి మనం బాగుపడాల్సిన అవసరం ఉంది. ఇది ఆనాటికి ఎంత సత్యమో ఈనాటికి కూడా అంతే సత్యం. నిత్య సత్యాలు ఇవన్నీ కూడా. కొన్ని ఏంటంటే ఆనాటికే బాగుంటాయి, కానీ ఈనాటికి అవి సరిపోకపోవచ్చు. కానీ ఆనాటికి ఈనాటికి ఆ మాటకు వస్తే ఏనాటికైనా కూడా
ఈ సత్యం సత్యమే. అలాంటి మంచి మాటల్ని విదురుడు ధృతరాష్ట్రుడికి ఆ రోజు చెప్పాడు. చెప్పినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఒకవేళ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి చెప్పినా కూడా అవన్నీ కూడా ఏట్లో కలిపిన చింతపండులాగా వేస్ట్ అయిపోయాయి, వ్యర్థమైపోయాయి. వాడు చావు కొని తెచ్చుకున్నాడు. వాడు ఈ చెవులతో చెప్పిన విన్న మాటలు ఆ చెవితో వదిలేశాడు, బుర్రలోకి ఎక్కలేదు, సబాంధవంగా నశించాడు. వాడు చస్తే పోయేది, కానీ వాడు చావలేదు. 18 కోట్ల మంది అనుకుందాం, అక్షోహిణి ఏంటి 1 కోటి అనుకుందాం సుమారుగా. అంతమంది యొక్క నాశనానికి వాడు కారకుడయ్యాడు. అవన్నీ జరగటానికి ధృతరాష్ట్రుడు కారకుడు కాదు, కానీ వీడికి చెప్పిన మాటలన్నీ కూడా వాడికి చెప్పలేక, వాడు ఈయన గారు చెప్పినా కూడా పాటించక, ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్పినటువంటి మాటలు ఏవి కూడా భారత యుద్ధాన్ని ఆపలేకపోయాయి. కాబట్టి ధృతరాష్ట్రుడిది తప్పుగా మనం చెప్పడానికి వీల్లేదు. ఆయన సహజంగా పాండవుల పట్ల పైకి కనిపించేంత ప్రేమ గలవాడేం కాదు. అయితే ఆయన చెబితే దుర్యోధనుడు వింటాడా? వినేపాటి వాడు కాదు. వాడు తండ్రి మీద అంత గౌరవం వాడికి ఏం లేదు. వాడికి కావాల్సిందల్లా ఇతరుల యొక్క సొమ్ము గాజేయటం, ఇతరులది పడేసుకు తినటం, ఇతరులది కొన్ని ప్రాంతాల్లో వాల్చుకోవటం అంటారు. వాల్చుకోవటం అంటే ఇతరుల సొమ్ముని తనదిగా చేసుకోవటం అన్నమాట. అంతే వాడి ప్రవృత్తి. కాబట్టి వాడికి చెప్పిన నీతులన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. అలా అయ్యాయి కాబట్టి ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్పిన నీతులు కూడా ఏ విధంగానూ ఫలవంతాలు కాలేదు. అయితే మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ నీతులు అలా వ్యర్థం కాకుండా మన జీవితానికి పట్టించుకుని మన కాలానికి తగినటువంటి వాటిని గ్రహించి ఏ మేరకు వాటిని పాటించగలుగుతామో తెలివిగా ఊహించుకుని మనం సత్ప్రవర్తన కలిగి ఎవరిని దూరం పెట్టాలో వాళ్ళని దూరం పెడుతూ, ఎవరిని దగ్గర చేసుకోవాలో వాళ్ళని దగ్గర చేసుకుంటూ మనం నిత్య జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం సత్పౌరులుగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందటమే కాకుండా ఈ సమసమాజ స్థాపనకి మనం దోహదకారం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ ఆచార్యవాణిలో మనం కొన్ని నీతులు తెలుసుకుంటూ వస్తున్నాం. ఇంతకు ముందు చెప్పినటువంటి మాటనే మరోసారి భాగవత మిత్రులందరికీ, నీతి కోవిదులందరికీ, సహృదయులందరికీ విన్నపం చేస్తాను. ఇక 2 రోజుల్లో ఈ ఆచార్యవాణిలో విదురు నీతుల్ని ముగించుకుందాం. తర్వాత రోజుకో మంచి కథ అనేటువంటి శీర్షికతోటి ఈ ఆచార్యవాణిని కొనసాగిద్దాం. మన జీవితంలో సంతోషాన్ని కలిగించేటువంటి, నీతిని తెలియజేసేటువంటి ఒక కథని మనం ప్రస్తావించుకుంటూ ముచ్చరించుకుంటూ ముందుకు సాగుదాం. అంతవరకు కూడా ఈనాటికి సెలవు తీసుకుంటున్నాను. అందరి దగ్గర సెలవు. జై శ్రీమన్నారాయణ, జై భగవద్ రామానుజ.